సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించేటువంటి ఒక ధార్మిక సంస్థలకు సంబంధించి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 23, 24, 25 తేదీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గరికపాటి ప్రవచనాలను 23, 24, 25 తేదీల్లో ఈ యొక్క ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? గరికపాటి ఎప్పుడు వస్తున్నారు? సిద్దిపేట జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సవినయంగా మనవి చేసే కార్యక్రమం ఏంటిదంటే తేదీ 23, 24, 25 సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు సిద్దిపేట డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేయడం జరిగినది. అందులో శ్రీ 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 గరికపాటి నరసింహారావు గారు మహాసహస్రావి అవధాన కిరీటి అయినటువంటి నరసింహారావు గారు సిద్దిపేటకు వచ్చి అక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తన ప్రవచనాల ద్వారా కొంత మార్పు తీసుకొద్దామనే ఆలోచనతోటి సిద్దిపేట ధార్మికోత్సవ సమితి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రవచనం తదనంతరం కూడా ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలోని ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని తన ప్రవచనాలు విని ఆచరించి తరించగలరని సవినయంగా సిద్దిపేట ధార్మికోత్సవ సమితి కోరుతూ ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారని చెప్పవచ్చు? ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తనే ముఖ్య అతిథి, తాను గరికపాటి గారే ముఖ్య అతిథి. కాకపోతే లోకల్లో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సిద్దిపేటలో ఉన్న ప్రముఖులు, పుర ప్రముఖులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దల వరకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. అందరూ వచ్చి ప్రవచనాన్ని వీళ్ళు తరించాలని కోరుకోవడం జరుగుతుంది. అంటే గతంలో కూడా చాగంటి కోటేశ్వరరావు కూడా ప్రవచనాలు ఇక్కడ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దానికి భిన్నంగా ఈ యొక్క నిర్వహించబోతున్నారా మీరు? అలాంటిదేం లేదండి. సిద్దిపేట ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఏదైనా ధార్మికానికి సంబంధించింది కానీ, దైవ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏవి చేసినా కూడా సిద్దిపేట ప్రజలందరూ ముందు వరుసలో ఉంటారు. ఈ సిద్దిపేట నాకు తెలిసి రాష్ట్రానికి ఆదర్శంగా ధార్మిక కార్యక్రమాలు కానీ, అమర్నాథ్లో అన్నదాన సేవా సమితి కానీ, రేపు జరగబోయే అయోధ్యలో ప్రతిష్టలో అన్నదాన కార్యక్రమం అనేంటి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా సిద్దిపేటలో మహా సహృదయులైన దాతలు ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆధ్యాత్మికంగా బాగా ముందు వరుసలో ఉంటారు. కనుక ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటారు. అందరూ కొంత గొప్ప నేర్చుకొని కొంచెం మంచిదారిలో నడుస్తారని, ప్రయాణిస్తారని ఆశతోటి ఈ కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ ధార్మిక సంస్థకు సంబంధించిన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీరు నిర్వహిస్తున్నారు కదా, గరికపాటికి సంబంధించి ఎటువంటి స్ఫూర్తిని ఇవ్వబోతుంది ప్రజలకు? తను రాజనీతి శాస్త్రం అనే చాణక్య నీతి శాస్త్రం అనే దాని మీద ప్రవచనం చేయడానికి తను ఒప్పుకోవడం జరిగింది. అది చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ కూడా వినడానికి పనికొస్తుంది, విని తరించి ఆచరించడానికి కూడా పనిస్తుందని మేమైతే అనుకుంటున్నాం. అంటే సిద్దిపేట పట్టణంలో ఉన్న ప్రజలు కాకుండా జిల్లాకు సంబంధించిన ప్రజలను కూడా మీరు ఇన్వైట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చా? తప్పకుండా జిల్లాలో కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎక్కడి జనమైనా సరే సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు డిగ్రీ కళాశాల మైదానంలోకి వచ్చి తన ప్రవచనాలు విని తరించాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ధార్మిక ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా నిర్వహించబోతున్నారు మీరు? ఈ సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి నుండి గతంలో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అమరేశ్వరుని మంచిలింగం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా డిగ్రీ కళాశాల మైదానంలో మహాసహస్రావధాని అయిన ప్రవచన కిరీటి అయిన పద్మశ్రీ గ్రహీత అయిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి 3 రోజుల పాటు చాణక్య నీతి శాస్త్రంపై ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇందులో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చాణక్య నీతి శాస్త్రంపై అవగాహన తీసుకురావాలి, యువతను ఒక దిశానిర్దేశం ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు దిశానిర్దేశం చేస్తూ ఇక్కడ మన సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ తన ప్రవచనాల ద్వారా ఒక నూతన ఉత్తేజాన్ని,
అందించాలనే సత్సంకల్పం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి సభ్యులైన మేమందరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కూడా ఏ విధంగానైతే సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి కార్యక్రమాలని సిద్దిపేట పుర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు వీక్షించారో అదేవిధంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీరు నిర్వహిస్తున్నారు కదా, అంటే ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? నమస్కారం. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి సభ్యులం అందరం కలిసి ప్రతి ఒక్కరికి మంచి నీతి నేర్చుకోవడానికి అని చెప్పి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుతున్నాము. ఆధ్యాత్మిక విషయంలో ఈ యొక్క ప్రవచనాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై సిద్దిపేట పట్టణమే కాకుండా జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా హాజరై ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి ధార్మిక ఉత్సవ కమిటీ జిల్లా టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.